కల్వకుంట్ల కవిత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తెగా తొలుత ఫేమస్ అయ్యారు. తెలంగాణ జాగృతి నేతగా మరోసారి ఫేమస్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురాలుగా మూడోసారి ఫేమస్ అయ్యారు. 6 నెలలకు పైగా ఢిల్లీ తీహార్ జైల్లో గడిపిన తర్వాత బెయిల్ పొందిన కవిత అప్పటినుంచి బయటకు రావడం లేదు. కొంతకాలం లో ప్రొఫైల్ గా ఉండాలని కేసీఆర్ సూచన మేరకే ఆమె మౌనవ్రతం పట్టారని పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ వరుస ఆరోపణలు చేస్తూ కేసులు కూడా నమోదు చేసినప్పటికీ కవిత స్పందించలేదు. కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ పై వరుస ఎదురుదాడులు చేసినా కవిత ఏమీ ఎరుగనట్లున్నారు. పూజలు, ప్రార్థనలతో ఎంతవరకు టైంపాస్ చేశారు. ఇప్పుడు ప్రపంచాన్నే కుదిపేస్తున్న అదానీ వ్యవహారంపై కామెంట్స్తో కవిత మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ మరో 7గురితో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా FBI చెప్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో బ్యాంకులు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారని, వారిపై బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో అదానీకో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా అంటూ ప్రశ్నించారు. అఖండ భారతంలో అదానీకో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్టు చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా అంటూ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. ఇదే సమయంలో వారు అఖండ భారత్ను ప్రచారం చేస్తారు కానీ సెలెక్టివ్ జస్టిస్ను అందిస్తారు. రాజకీయ ప్రత్యర్థులను సాక్ష్యాలు లేకుండా అరెస్టు చేసి నెలల తరబడి విచారణలో ఉంచారు. అదే సమయంలో గౌతమ్ అదానీపై పదే పదే తీవ్ర ఆరోపణలు వచ్చినప్పటికీ స్వేచ్ఛగా నడుచుకుంటారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆపేది ఏమిటి అని మరో ట్వీట్ చేశారు. నిజానికి రాజకీయ ప్రకటనల విషయంలో కవిత ఎప్పుడూ అగ్రెసివ్గా ఉండేవారు. ప్రత్యర్థులపై పవర్ఫుల్ ట్వీట్లు చేసేవారు. ప్రత్యర్థుల కంటే బలమైన డైలాగులు వాడేవారు. ఇటీవలి కాలంలో మాత్రం ఆమె మౌనవ్రతం పాటించారు. చాన్నాళ్ల తర్వాత ఇప్పుడే తన కలానికి పదును పెడుతున్నట్లుగా ఉంది. తాజా ట్వీట్తో కవిత అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక దబిడి దిబిడేనని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలను ఆమె కడిగి పారేస్తారని అంటున్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత యాక్టివ్గా ఉంటారని కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. చూడాలి మరి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.